మా ఢిల్లీ తెలుగు అకాడమీ 2012 అనగా 2011లో రిలీజ్ అయిన టీవీ సీరియల్స్కి సంబంధించి తర్వాత న్యూస్ రీడర్స్కి అభినందన సత్కారం ఈ సంవత్సరం పెట్టాం. ప్రతి ఏడాదిలాగే ఇది 4వ టీవీ అవార్డ్స్ ఫంక్షను. ఈ ఫంక్షన్కి వచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. ఎంత జోరుగా వర్షం పడుతున్నా సరే హాల్ పూలైనందుకు మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్గా వచ్చిన కాసు వెంకటకృష్ణారెడ్డి గారిని, మా జ్యూరీ చైర్మన్ పిఎల్ సంజీవ్ రెడ్డి గారిని స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా మోహన్ గంధా గారు అనివార్య రాలేపారు, వారి శ్రీమతి ఉషాకాంత గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రిసైడింగ్ అధ్యక్షవలసిందిగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఐటీసీ శ్రీ జనార్దన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే శ్రీ సాంబశివరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. తరువాత ఈ జీవిత లైఫ్ అచీవ్మెంట్ అవార్డు శ్రీ మీర్ గారికి ఇస్తున్న వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మా జ్యూరీ మెంబర్స్ శ్రీ జీడిగంట రామచంద్రమూర్తి గారిని, జీడిగంట శ్రీధర్, సుబ్రాయ శర్మ గారు, కెన్నెర రఘురాం, వీరందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా, శ్రీధర్ రెడ్డి గారు, వీరందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మా విజేతలు శ్రీ బాలభాస్కర్ని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మమతల కోహ్లీ నుంచి వారి అవార్డును పుచ్చుకోవడానికి వచ్చారు, వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మమతల కోవిల. అలాగే మనసు మమత జయం కృష్ణ గారు వచ్చారు, వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పసుపు కుంకుమ నుంచి సాయిబాబా గారి తరఫున వచ్చారు, వారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత అన్నా చెల్లెలు ప్రభాకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్నా చెల్లెలు మా టీవీ. తర్వాత శాస్త్ర దూరదర్శన్ యార్లగడ్డ శైలజ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బెస్ట్ డైరెక్టర్ వివి వరాంజనాల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బెస్ట్ యాక్టర్ కృష్ణ కౌశిక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. యాక్ట్రెస్ ఆర్ సుహాసిని గారిని, అలాగే నరసింహారెడ్డి గారిని, ఎంవికే మల్లిక్ గారిని, శ్రీ నరేష్ గారిని, గోపరాజ్ విజయ్ గారిని, అజయ్ ఘోష్, లావణ్య లహరి గారిని, జి నారాయణరావు గారిని, పి మధుమణి గారిని, సాయి మాధవ్ బుర్రా, అనిల్ కుమార్ గారిని, గోపి వెంకటేష్, తర్వాత యాంకర్గా ప్రదీప్ గారిని, వేజూరి క్రాంతి గారిని, డాక్టర్ బంటీని, అలకనంద సింగర్ గారిని, బలభద్రపాతుని మధు గారిని, తర్వాత వనితా ఛానల్ తరపున వచ్చారు, వారిని కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. తర్వాత ఎడిటర్ నరేష్ గారిని, మంతరినగరి TV9 తరపున అవార్డు తీసుకోవడానికి వచ్చారు, వారిని రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మా TV1 తరపున కిషోర్ దాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కిషోర్ దాస్ గారు. ఇప్పుడు ప్రతి ఛానల్లోని రోజు చూస్తూ ఉంటాం న్యూస్ రీడర్స్ని, వారిని కూడా స్టేజ్ మీద పిలుస్తాం. విఎస్ఆర్ మూర్తి గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాను. సిఎల్ఎన్ శర్మ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాను. TV9 బద్రీ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాను. అలాగే కె సురేష్ జమిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాను. స్వాతి మైత్రిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాను. ఎస్ విజిత వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాను. విఎల్ఎన్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాను. భోగేంద్రనాథ్ గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నా.
కె విజయచంద్ర గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. హిమబిందు వేదిక మీద రావాల్సి కోరుతున్నాము. శ్రీరామ్ గారు న్యూస్ అయిపోయి రాగా వస్తున్నారు. వారి తర్వాత టి సరిత వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. కృష్ణవేణి గారు, వారి బదులు అనిల్ వచ్చారు, వారిని రావాల్సిగా కోరుతున్నాం. గణపతిరాజు కృప గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. ఏ సునీతారెడ్డి గారిని వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. శ్రీ గురుభ్యో నమః. ముందుగా ప్రార్థనతోటి సభ ముందుకు కొనసాగుతుంది. జగద్ధాత్రి గారిని వేదిక స్వాగతిస్తూ ఉన్నాం. అష్టైశ్వర్యాలు వసగే ఆదిశక్తి తనయా ఇష్టదైవమా గణపతి విఘ్ననాయక గజముఖా ఆటంకములెల్ల మాపి ఆదుకొని శివకుమారా తొలి తొలిగా నిన్ను తలచి వందనమయ్యా గణేశ వందనమయ్యా. అలరించిన జగద్ధాత్రికి మా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రముఖ రచయిత శ్రీ జీడిగొంట శ్రీరామచంద్రమూర్తి గారిని తమ స్వాగతోపన్యాసం కావించవలసిందిగా కోరుతున్నాము. 2011-12 సంవత్సరానికి సంబంధించి టీవీ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నాగరాజు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా గురుతుల్యులు గురుదేవులు డాక్టర్ నారాయణ రెడ్డి గారికి, అలాగే ముందు వరుసలో కూర్చున్న పెద్దలకు ప్రముఖులకు, వెనక వరుసల్లో కూర్చున్న ఈనాటి విజేతలకు, ఈ వేదిక ముందు ఆశీనులైనటువంటి కళాభిమానులకు కళాకారులకు అందరికీ నమస్కారం. నాగరాజు గారు ఎటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినా కూడా అది వైవిధ్యభరితంగా ఉంటుంది. గత 4 ఏళ్లుగా ఈ టీవీ అవార్డుల కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు. అందులో ఒకసారి ఎప్పుడో మమ్మల్ని జ్యూరీ సభ్యులుగా వారు తీసుకుని మంచివి ఎన్నిక చేయండి అని వారు కోరటం జరిగింది ఒకసారి. ఆ తర్వాత 7 కూడా మళ్ళీ మాకు ఆహ్వానం అందింది. నేను, కిన్నెర సంస్థ అధినేత రఘురామ్ గారు, ఓలేటి పార్వతీ సింగ్ గారు, నా మిత్రులు కళాకారులు సుబ్బరాయ శర్మ గారు, శ్రీధర్, అలాగే శ్రీధర్ రెడ్డి గారు, మేమంతా ఒక 6 సభ్యులం కలిసి దాదాపు 15 రోజులు ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని చేసి ఉత్తమమైన వాటిని ఎన్నుకోవడం జరిగింది. సాధారణంగా ఈ నంది పురస్కారాలు ఇస్తూ ఉంటారు మన ప్రభుత్వం వారు ఆహ్వానించి ఎంట్రీలను క్యాసెట్లు తెప్పించుకుని చూసి అందులోంచి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే మాకు అవకాశం లేకపోవటం వల్ల మేము మా ప్రక్రియ ఎట్లా చేసామంటే, చాలామంది ఉద్యోగాలు చేసి పదవి విరమణ చేసిన వారు ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్తో కాలక్షేపం చేస్తూ ఉంటారు. మనం ఇంటికి వెళ్ళినా సరే రామచంద్రమూర్తి వచ్చాడు కాఫీ ఇయ్యమ్మా అని చెప్పి సీరియల్లో మునిగిపోతూ ఉంటారు. అలాగా మా సభ్యుల 6 కూడా అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో బంధుమిత్రుల్లో అని చూసుకుని వారిని అడిగా ముందు 15 రోజుల క్రితం, ఏమండి మీరు చూస్తున్న సీరియల్లో ది బెస్ట్ ఏది, అట్లా 3 సీరియల్స్ తీసుకుని మొత్తం అన్ని ఛానల్స్ నుంచి ఏ సీరియల్స్ వారు అందరూ చెప్పారో అలాగే గృహిణుల నుంచి కొంతమంది తీసుకుని అప్పుడు ఒక 15 రోజులు మేము ఆ సీరియల్స్ చూడటం జరిగింది. వాటిలో మేమందరం కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ఈ సీరియల్స్ని, నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇక ఈ జీవన సాఫల్య పురస్కారం ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద అందరం కూడా ఒక్కసారిగా మీర్ గారి పేరు చెప్పడం జరిగింది. మీరు ఇవాల్టి కెమెరామెన్ కాదు. నేను 1970
78-79 ప్రాంతాల్లో దూరదర్శన్కి రాస్తున్న రోజుల్లో ఆయన దూరదర్శన్కి ఎన్నో సీరియల్స్ కానీ ఈ ఎపిసోడ్స్ కానీ చేస్తూ ఉండేవారు. నా ఎపిసోడ్స్ కూడా కొన్ని వారు కెమెరామెన్గా పనిచేశారు. అంతకుముందు చోటాకే నాయుడు గారు కూడా దూరదర్శన్లో పనిచేశారు. వారు కూడా ఎన్నో ఎపిసోడ్స్ నాకు చేశారు. తర్వాత మీరు గారు వచ్చారు. ఇప్పుడు ఆయన బిజీగా ఉంటున్నారు. ఆయన జీవనం అప్పుడే అయిపోయింది, ఇక్కడితో ఆయన మా కెమెరా పక్కన పెట్టేశారని కాదు, చేస్తూనే ఉంటారు. కానీ ఆయనకి ఎందుకో అందరూ ఒకేసారి అన్నారు మీరు గారి పేరు. దాంతో జీవన సాఫల్య పురస్కారాన్ని ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా పురస్కారాలు కూడా ఇప్పుడు ఎవరెవరికి వచ్చాయనేది చదువుతారు. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రామచంద్రమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్నైనా నిర్విఘ్నంగా కొనసాగించుకునేందుకు దీపారాధనం చేయటం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. ఆ క్రమాన్ని అనుసరించి వేదిక పేరున్న అమాత్యవర్యులు గౌరవనీయులు కాస్మగిరి కృష్ణారెడ్డి గారు పెద్దలందరూ కలిసి దీపారాధన గావించవలసిందిగా సవినీయంగా మనవి. పాల్గొని కార్యక్రమాన్ని శుభారంభం కావించిన, వేదికను అలంకరించిన గౌరవ అతిథులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక కోరగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించడానికి విచ్చేసిన ప్రముఖ కవి, రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని అధ్యక్షోపన్యాసం కావించవలసిందిగా కోరుతున్నాము. మంత్రివర్యులు కాసు వెంకట కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్న అతిథివర్యులకు, సదస్సులకు నమస్కారం. ఢిల్లీ తెలుగు అకాడమీ దీని స్థాపన, ప్రారంభం, కార్యక్రమాల నిర్వహణ ఢిల్లీలో చాలా కాలం జరిగింది. ఇప్పటికీ ఉంది. కానీ దీనికి ముఖ్య కార్యకర్తగా ఉన్న నాగరాజు గారు ఉద్యోగరీత్యా ఆయన బదిలీ అయి ట్రాన్స్ఫర్ అయి ఈ మన నగరానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఢిల్లీ తెలుగు అకాడమీ కూడా కొంత వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఢిల్లీ తెలుగు అకాడమీ ప్రారంభించి అనేక కార్యక్రమాలు, ఎప్పటికప్పుడే వినూత్నంగా ఉండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు నాగరాజు. ఈనాడు టీవీ ప్రసార మాధ్యమానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ టీవీ ప్రసార మాధ్యమంలో కళాకారులు ఉన్నారు, సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీరిలో కొందరిని ఎంపిక చేశారు ఒక కమిటీ ద్వారా. వారికి ఈనాడు సత్కారాలు జరుగుతున్నాయి. మనకు తొలి రోజుల్లో సినిమా ఒకటే మనకు వినోదానికి, విజ్ఞానానికి ఒక వాహికగా ఉండేది. కానీ కాలక్రమంగా టీవీ ఏర్పడి
అది మనం ఎక్కడో థియేటర్లోకి వెళ్ళి సినిమా చూడవలసిన అవసరం లేకుండా మన ఇంట్లోనే సినిమాలు చూసే అవకాశం కలిగించింది. అది మనం గణనీయమైంది, చెప్పుకోదగింది, మెచ్చుకోదగింది. అందుకోసం టీవీ నేను చాలా చిత్రాలు, వాటిలోని భాగాలు, వాటిలోని గీతాలు కొన్ని ఏళ్ల తరబడిగా నేను టీవీలో చూస్తుంటాను. నేను థియేటర్కు వెళ్ళను. అంత మాత్రాన థియేటర్ యజమానులు ఏమనుకోవద్దు. ఎందుకంటే నా పరిస్థితులను బట్టి నేను ఇంట్లోనే చూస్తాను. మంచి కామెడీ ప్రధానమైనవి చూస్తాను. ముఖ్యంగా జెమినీ కామెడీ అని ఒకటి వస్తుంది. మొత్తం సినిమాల్లో నుంచి ఈ సంగీత హాస్య ఘట్టాలను అందులో ప్రదర్శిస్తుంటారు. కాబట్టి మనకు ఎప్పుడైనా కొంచెం సుఖంగా ఉండాలి, మనసు నిండాలంటే అటువైపు వెళ్ళాలి. అలాగే మిగతా టీవీ ఒకటి చాలా ఉన్నాయి. మేము మత్సుకు చెప్పాను నేను. ఈ రకంగా మనకు టీవీ ఇంట్లోనే సినిమాలు చూడడం కంటే అధికంగా మనకు ఉపయోగకరంగా ఉన్న ప్రసార మాధ్యమం మనకు ఉంది. కాబట్టి ఈ టీవీకున్న ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకొని టీవీ మాధ్యమాల్లో వెనక ఒకటే ఉండేది దూరదర్శన్. ఆ తర్వాత ప్రైవేట్ ఛానళ్ళు వచ్చాయి. ఒకటి దాని మించి ఒకటి స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా పోటీపడి మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయి. నేను మొత్తం ఈ ప్రసార మాధ్యమాలకు, టీవీ ప్రసార మాధ్యమాలకు నేను నా హార్దికమైన అభినందనలు తెలుపుతూ ఉన్నాను. అలాగే కళాకారులు కూడా టీవీ ప్రసార మాధ్యమాల్లో నటించిన కళాకారులు, గానం చేసిన వారు సినిమాల్లోకి ఎక్కడం కూడా జరిగింది. ఆ రకంగా కూడా ఈ టీవీ మాధ్యమం మనకు ప్రసార మాధ్యమం బాగా ఉపకరిస్తున్నదని మనవి చేస్తూ ఇప్పుడు తర్వాతి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నాగరాజును కానీ ఆయన ప్రతినిధిని కానీ నేను చెబుతూ, నాగరాజును మరోసారి ఢిల్లీ నాగరాజు వచ్చి హైదరాబాద్ నాగరాజుగా మారినందుకు నాకు సంతోషాన్ని ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాను. డాక్టర్ నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు, కళలకు పెద్దపీట వేస్తున్నది దాదాపు 25 సంవత్సరాలుగా ఢిల్లీ తెలుగు అకాడమీ. ఆ విశేషాలని అలాగే ఈ అవార్డ్స్ గురించి వివరించవలసిందిగా ఢిల్లీ తెలుగు అకాడమీ తోటి విడదీయరాని అనుబంధం ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పిఎల్ సంజీవరెడ్డి గారిని మనవి చేస్తూ ఉన్నాం. అని తెలియజేయవలసిందిగా కోరిక. మంత్రివర్యులు శ్రీ కాసు వెంకటకృష్ణారెడ్డి గారు, ఆహుతులైన పెద్దలారా, ఇవాళ ఈ అవార్డు అందుకుంటున్న వాచస్పతులు ఉన్నారు. ఇప్పుడు జీడిబండ్ల రాముడు అడిగితే ఈ న్యూస్ రీడర్స్ తెలుగు ఏంటని వార్తా వాచస్పతులు అన్నారు. బహుశా కరెక్ట్ అనుకుంటాను నేను. వార్తా వాచస్ అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనాలు. ముఖ్యంగా మీ అందరు కూడా ఆహ్వానితులు, అందరూ వచ్చిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన బోనాల పండగ తరఫున నా శుభాభినందనాలు. ఈ తెలుగు అకాడమీ మీ స్ఫూర్తితో, మీకోసం, మీ ఆనందం కోసం, మీకు సేవ చేయాలన్న ఉద్దేశం కోసం పుట్టిన సంస్థ ఇది. 1990లో ఢిల్లీలో ఇది స్థాపించడమైనది. మహోత్కృష్టమైన కార్యక్రమాలు చేపట్టి, విశిష్టమైన కార్యక్రమాలు, వేరీడ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఒక రోల్ మోడల్ సంస్థగా ఢిల్లీలోనే ఇది విరాజిల్లింది. ఆంధ్రుల యొక్క పట్టుదలకు, ఆంధ్రుల యొక్క ఉత్సాహానికి, అంకిత భావానికి ఒక ప్రతీకగా నిలబడి అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గారు ఉండేవారు తేజేంద్ర ఖన్నా గారిని. వారు ఒకసారి చెప్పారు, ఇంత బెస్ట్ ఇన్స్టిట్యూషన్ నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి. ఢిల్లీలో అన్ని భాషల కన్నా మన భాష ఒక ప్రత్యేకమైన స్థానం ఆక్రమించి అందరి అభిమానాలని చూరుకొని అన్ని వర్గాల ప్రజలకు కూడాను ఆనందం, ఉత్సాహం, విజ్ఞానం పంచి ఎవ్రీ ఇయర్ చాలా మంచి కార్యక్రమాలు చేసి అందరి ప్రశంసలు అందుకుంది.
ఆ సందర్భంలోనే వారు లెఫ్టినెంట్ గవర్నర్ గారు తెలుగు అకాడమీకి ఒక స్థలం కూడా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. బహుశా ఇటువంటి అభిమానం సంపాదించుకున్న ఏకైక సంస్థ తెలుగు అకాడమీ. ఎందుకు చెప్తున్నానంటే, మనము తెలుగువారు ఒకవేళ ఐక్యతాభావంతో పనిచేస్తే మనం సాధించలేనిది ఏమీ లేదు. ఢిల్లీలో ఉండి ఇన్ని విశేష కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేరడం చాలా మంచిది. అంటే రచ్చగలిసి మనం ఇంటికి వచ్చాం. అక్కడ బాగా విశేషంగా అభివృద్ధి పొంది అందరి అభిమానులు మనం సంపాదించి ఇప్పుడు ఢిల్లీకి రావడం జరిగింది. ఎందుకంటే నాగరాజు గారు అక్కడ ఉంటే అది మహావృక్షం, అది తెలుగు అకాడమీ. అక్కడ ఒక పట్టుకొమ్మగా హైదరాబాద్లో కూడా పెట్టడము, మిగతా చోట విశాఖపట్నం అది కూడా పోవడానికి కార్యక్రమాలు ఉన్నాయి. ఆ ఉద్దేశం ఏంటంటే మన సారస్వతము, మన సంస్కృతి అన్నీ కూడా మిగతా వాళ్ళకు తెలియజేయడం, వాడిని ప్రమోషన్కి అంటే అభివృద్ధికి మన చేయుతనివ్వడము, అలాగా విశిష్టంగా కృషి చేసి లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నారు మిగతా రంగాల్లోనూ, మిగతా అన్ని ఫీల్డ్స్లోనూ వాళ్ళని గౌరవించడం. ఇది తెలుగు వారికే సంబంధమైంది కాదు, భారతీయులు ఎవరున్నా చాలామంది కూడా ఇవ్వడం జరిగింది. ఒక విశాల తత్వం, ఓపెన్ హార్టెడ్నెస్, కాస్మోపాలిటన్ అప్రోచ్ మనం చేయడం జరిగింది. అది కూడా ప్రశంసకి అర్హులైంది గవర్నమెంట్లో అక్కడ ఢిల్లీలో. ముఖ్యంగా ఏంటంటే ఇది ముదాహమైన చర్య. అందరూ కూడా ఇప్పుడు టీవీలో ఒక ఛానల్ చూస్తే ఇంకో ఛానల్ చూడడానికి లేదు. కాబట్టి ఇంతమందిని ఒకసారి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తేవడం, వాళ్ళందరినీ ఒకసారి చూడడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇంతమంది బహుశా అందరూ ఒకసారి చూడడం పరిస్థితి ఇదే మొదటిసారి అనుకుంటాను. ఈ విశిష్టమైన కృషికి అంకురార్పణ చేసిన తెలుగు అకాడమీని, నాగరాజు గారిని, కార్యవర్గ సభ్యుల్ని నేను మనసారా అభినందిస్తూ, జూరీ సభ్యులను కూడా ఎంతో విశేషంగా అన్ని ప్రోగ్రామ్స్ చూసి వారు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచి ఈవెంట్ అని నేను చెప్తున్నాను. రెండవది ఏంటంటే, మామూలుగా టీవీ గురించి పెద్దలు నారాయణ రెడ్డి గారు విశేషంగా చెప్పారు దాని ప్రాముఖ్యత గురించి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా కామన్ పర్సెప్షన్ ఇస్ టీవీ ఈజ్ అన్ ఇడియట్ బాక్స్ అని. దయచేసి దాన్ని ఆ చెడ్డ పేరును మనం పోగొట్టుకొని మేక్ ఇట్ అన్ ఇంటెలిజెంట్ బాక్స్, ఇన్విగరేటింగ్ బాక్స్, ఇన్స్పైరింగ్ బాక్స్. ది రోల్ ఈజ్ ఆన్ యూ. అబ్సల్యూట్లీ మీరు చేయండి చైతన్యవంతమైన ఎడ్యుకేటివ్ థింగ్, కల్చరల్లీ మోర్ అపీలింగ్ థింగ్స్ చేయడం మీ వంతు. దయచేసి మీ శక్తానుసారం మీరు కృషి చేయండి. కమర్షియల్గా వచ్చేవి కమర్షియల్గా వస్తాయి. నాన్ కమర్షియల్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం టీవీలో పొందుపరిస్తే బాగుంటుంది. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక విధమైన విశిష్టమైన ప్రోగ్రామాలు స్పెసిఫిక్ గ్రూప్స్కి చేస్తే బాగుంటుందని చెప్పి నేను మనసారా వారిని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మా అభిప్రాయము, కోరిక కూడా అన్నమాట. ఇప్పుడు పురస్కారం గ్రహీతలు మాతృభాషకు, తమ వృత్తికి, ప్రవృత్తికి ఇంకా ఇతోధికమైన కృషి చేసి కీర్తి ప్రతిష్టలతో సంపాదించి శ్రోతలకు సంతోషపెట్టాలని, చైతన్యపరచాలని, వారిని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి మానవతా విలువలు బాగా పెంచాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగరాజు గారి మీ సహకారాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పెద్దలు చాలామంది వచ్చారు, వారి ఆశీర్వాదాలతో ఈ తెలుగు అకాడమీ ఇంకా ముందుకు పోతుందని చెప్పి సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను. ఇదే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ చాలా చేసుకుంటున్నాం మనము. ప్రతి సంవత్సరము ఢిల్లీలోను, హైదరాబాద్లో కూడా మన తెలుగు జాతికి సంబంధమైన, తెలుగు రాష్ట్రానికి సంబంధమైన కూడా మన యాక్టివిటీస్, హ్యూమన్ యాక్టివిటీ సంబంధమైన ప్రముఖులందరినీ కూడా మనము వారిని ఆనర్ చేసుకుంటున్నాము. దానివల్ల ఏంటంటే ఒక ప్రేరణ, మంచి చేయాలా, మంచి చేసే వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఉంటుందని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టింది. మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు చాలా విశిష్టమైన ఆదరణ పొందుతున్నాయి. విశిష్టంగా మన మిత్రుడు ఇప్పుడు అవార్డు తీసుకున్న మిస్టులు కూడా వాళ్ళకి పాపులరైజ్ చేస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తూ పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్రాముఖ్యతను, గుర్తింపును గురించి ప్రసంగించవలసిందిగా గౌరవ అతిథిగా విచ్చేసిన శ్రీ సాంబశివరావు గారిని కోరుతున్నాము. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ సి నారాయణ రెడ్డి గారికి, మా జిల్లా వాసులు, మంచి నాయకులు, మంత్రివర్యులు శ్రీ కాసు కృష్ణారెడ్డి గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, అవార్డు గ్రహీతలకి, జ్యూరీ మెంబర్స్కి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఇందాక
పిఎల్ సంజీవ్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు. స్మాల్ బాక్స్, బుల్లితెర, ఇడియట్ బాక్స్ అనే పదాలు ప్రాబబ్లీ మిస్నామర్స్ ఈ రోజున. మనకి క్షణాల్లో వార్తలు అందాలన్నా, ప్రజల్ని చైతన్యపరచాలన్నా, ప్రజలకు ఒక విషయాన్ని తెలియజేయాలన్నా, గవర్నమెంట్ తరఫున ఏదైనా మంచి కార్యక్రమాన్ని చేపట్టాలన్నా, మీరు ఏ కోణంలో ఆలోచించినా మనకి టీవీ ఒక ముఖ్యమైన ఆయుధంగా, మీడియాగా ఇవాల్వ్ అయిన రోజులు ఇవి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. మనలో కొంతమంది ఏమండి ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ ఉన్నప్పుడే బాగుంది, దాంట్లో వార్తలు బాగా చదివేవాళ్ళు, ఇప్పుడు స్టేషన్లు ఎక్కువైపోయినాయి, భాష మీద పట్టలేదు అనే విమర్శ ఉంది. ఆ విమర్శలో నిజమేంతో నాకు తెలియదు, కానీ నా ఉద్దేశం మనకి చాలా తక్కువ స్టేషన్స్ ఉన్నాయని, మనకున్న 23 జిల్లాల్లో కూడా ఈ ఉన్న స్టేషన్స్కి అనుబంధ స్టేషన్స్ వచ్చిన రోజున మన లోకల్ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి అవి ఉపకరిస్తాయని, తద్వారా ప్రభుత్వాలు ఇంకా చురుగ్గా, ఇంకా బాగా ప్లాన్ చేసుకోవడానికి, పనిచేసుకోవడానికి ఉపయోగపడుతుందని నేను గట్టిగా బలంగా నమ్ముతాను. నేను యుఎస్లో 15 ఇయర్స్ ఉన్నప్పుడు ప్రతి టౌన్లో, దాదాపుగా ప్రతి టౌన్కి కూడా ఎన్బీసీ పెద్ద స్టేషన్ అయితే అది నేషన్ వైడ్ ఒక ఆర్గనైజేషన్ అయితే, దాంట్లో ఉన్న ప్రతి స్టేట్లోనూ దాని విభాగాలు ఉంటాయి. స్టేట్లో 60-70 కౌంటీలు ఉంటే ఆ కౌంటీకి మళ్ళీ ఒక ప్రత్యేకమైన ఛానల్ ఉంటుంది. NBC 18, NBC 20, NBC 30 రకరకాల పేర్లతోటి. ఎందుకు అలా చేయాల్సి వస్తుంది వాళ్ళు అంటే, గ్రౌండ్లో ఉన్న నిజాలు తెలియాలన్నా, ఇప్పుడు మనకి ఈనాడు కనుక మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇప్పుడు మన వార్తాపత్రికలు అన్నీ కూడా అలాగే చేస్తున్నాయి. నా ఉద్దేశం ఇట్స్ ఎ గుడ్ సైన్ టు లెర్న్ మోర్ అబౌట్ లోకల్ న్యూస్, లోకల్ ఇష్యూస్. టీవీ వారు కూడా అదే కోణంలో ఇంకా విస్తరించాలని, టీవీలో పనిచేస్తున్న అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేస్తారనే అపారమైన నమ్మకం వ్యక్తిగతంగా నాకుంది. ఐఎమ్ షూర్ పెద్దలు కూడా అదే ఒప్పుకుంటారు. ఆ మీడియం ద్వారా నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మనం చదువుకోవడానికి, విషయాలు తెలుసుకోవడానికి, జాతి చైతన్యం కావడానికి, మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఈ మీడియం ఉపకరిస్తుందని, రాబోయే కాలంలో ఇంకా ఉపకరిస్తుందని మనసారా కోరుకుంటూ, మరి విన్నర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఇంకా మిగతా విభాగాల్లో కూడా ప్రస్తుతానికి న్యూస్ రీడర్స్కి లేదా యాక్టర్స్కి, సీరియల్స్లో యాక్ట్ చేసే వాళ్ళకే అవార్డ్స్ ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఐ థింక్ తెర వెనక పనిచేసే టెక్నీషియన్స్కి, ఎడిటర్స్కి వాళ్ళను కూడా కన్సిడర్ చేస్తే నాగరాజు గారు ఇంకా బాగుంటుంది అనేది తెలుగు అకాడమీకి, ఢిల్లీ తెలుగు అకాడమీ వారికి నా ప్రత్యేక విన్నపం. ఇలాంటి మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు నాగరాజు గారికి, వారి టీంకి, అకాడమీకి మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఢిల్లీ తెలుగు అకాడమీ ఒక సంప్రదాయాన్ని పాటిస్తుంది. అవార్డుల కార్యక్రమమైన, పురస్కార ప్రదానాలైన ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని సత్కరిస్తుంది. ఆ తర్వాత అవార్డుల ప్రదాన కార్యక్రమం ఉంటుంది. ఆ క్రమంలో ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన మధ్య ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు అమాత్యవర్యులు కాసు వెంకటకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు సత్కారం. సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న పెద్దలు మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు సత్కారం అందుకుంటున్నారు. ప్రముఖ కవి, గీత రచయిత, నాటిక రచయిత, ఉపన్యాసంలో దిట్టగా పేరు పొంది మధురానుభూతులను మిగిల్చి మనసు దోచుకునే 3500 చలనచిత్ర గీతాల రచయితగా ప్రసిద్ధి పొందింది. తెలుగు భాషకు పెద్దపీట వేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి ఢిల్లీ తెలుగు అకాడమీ అందిస్తున్న ఆత్మీయ గౌరవ సత్కారం. అమాత్యవర్యులు సత్కారం అందుకుంటున్నారు. కోరగాని మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, సహకార శాఖ మార్చులు శ్రీ కాసు వెంకటకృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఢిల్లీ తెలుగు అకాడమీ అందిస్తున్న ఆత్మీయ గౌరవ సత్కారం. పిఎల్ సంజీవ్ రెడ్డి గారు సత్కారం అందుకుంటున్నారు. అనేక వత్సరాలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో విశిష్టమైనటువంటి సేవలు అందించిన పెద్దలు పిఎల్ సంజీవ్ రెడ్డి గారు. తర్వాత జనార్దన్ రెడ్డి గారు ఐటీసీ ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు సత్కారం అందుకుంటున్నారు. తర్వాత ప్రముఖ వాణిజ్యవేత్త గౌరవనీయులు
శ్రీ సాంబశివరావు గారు సత్కారం స్వీకరిస్తారు అమాత్యవర్యుల కరకమలాల మీద నుంచి. చెప్పదు. జ్యూరీ సభ్యులుగా వ్యవహరించినటువంటి పెద్దలు, నిర్ణాయక సంఘ సభ్యులు గౌరవనీయులు జీడిగుంట రామచంద్రమూర్తి గారు సుప్రసిద్ధ రచయితగా దాదాపు 4 దశాబ్దాలుగా విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి సాహితీమూర్తి జీడిగుంట రామచంద్రమూర్తి గారు సత్కారం అందుకుంటున్నారు. తదుపరి సత్కారం ప్రముఖ నటులు శ్రీ సుబ్బరాయ శర్మ గారికి. ప్రముఖ టీవీ మరియు చలనచిత్ర నటులు, ఈనాటి నిర్ణాయక సంఘ సభ్యులుగా వ్యవహరించిన శ్రీ సుబ్బరాయ శర్మ గారికి ఢిల్లీ తెలుగు అకాడమీ అందిస్తున్న ఆత్మీయ గౌరవ సత్కారం. మద్దాళి రఘురామ్ గారు కిన్నెర రఘంగా సుప్రసిద్ధులు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ అధినేత. దాదాపు 3 దశాబ్దాలుగా తమ సంస్థ పక్షాన విశిష్టమైనటువంటి సేవలు అందిస్తూ మా ఢిల్లీ తెలుగు అకాడమీతోటి చక్కటి అనుబంధం ఉన్నటువంటి పెద్దలు రఘురామ్ గారు సత్కారం అందుకుంటున్నారు. తదుపరి సత్కారం శ్రీ బాలభాస్కర్ గారికి. బాలభాస్కర్ గారు సత్కారం అందుకుంటారు. మిసెస్ మోహన్ కందా గారు. శ్రీమతి ఉష గారు. శ్రీమతి ఉషా మోహన్ కందా ఐఏఎస్. శ్రీధర్, జీడిగుంట శ్రీధర్. ప్రముఖ నటులు శ్రీ జీడిగుంట శ్రీధర్ గారికి సత్కారం. జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు శ్రీధర్ గారు. జ్యూరీ సభ్యులుగా వ్యవహరించిన ఒలిటి పార్వతీశం గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అలాగే శ్రీధర్ రెడ్డి గారు సభలో ఉంటే దయచేసి వేదిక వచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీధర్ రెడ్డి గారు. ఓకే, అవార్డ్స్లో ముందుగా జీవన సాఫల్య పురస్కారం అందుకోవడానికి గౌరవనీయులు మీర్ గారిని ముందుకు స్వాగతిస్తూ ఉన్నాం. దాదాపు 3 దశాబ్దాలుగా ప్రముఖ ఛాయాగ్రాహకులుగా, దర్శకునిగా, ఎడిటర్గా టీవీ రంగానికి అవిరళ కృషి చేస్తున్నటువంటి మీర్ గారు సత్కారం అందుకోబోతూ ఉన్నారు. బుల్లి తెరకు వెండి వెలుగులు అద్దినటువంటి గొప్ప కళాకారులు, సాంకేతిక నిపుణులు మీర్ గారు సత్కారం అందుకోబోతూ ఉన్నారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు, నిర్మాత, కీర్తిశేషులు ఎస్డి లాల్ గారి తనయులైన శ్రీ మీర్ 1977వ సంవత్సరంలో ప్రముఖ ఛాయాగ్రాహకులు శ్రీ కెఎస్ ప్రసాద్, శ్రీ టిఎస్ వినాయగం మరియు శ్రీ కస్తూరి గారి నేతృత్వంలో 30కి పైగా చలనచిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. 1985-86 సంవత్సరాలకు కెమెరామ్యాన్ మరియు ఎడిటర్ గాను ఇప్పటి వరకు 500కు పైగా దూరదర్శన్ ధారావాహికలైన మిస్టరీ, స్పందన, జిందగీ ఏక్ సఫర్, శ్రద్ధతో పాటుగా ఈటీవీ, జెమిని, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మరియు మా టీవీలకు తన ఛాయాగ్రహణ నైపుణ్యాన్ని అందించారు. ఇప్పటి వరకు 19 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే నంది అవార్డును కైవసం చేసుకున్న శ్రీ మీర్ గారు టీవీ రంగానికి, చలనచిత్ర రంగానికి వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఢిల్లీ తెలుగు అకాడమీ వారికి అందిస్తున్న జీవన సాఫల్య పురస్కారం. ఇక టీవీ పురస్కారాల్లో ఉత్తమ సీరియల్స్కి మొదటి పురస్కారం జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతున్న మమతల కోవెల ఉత్తమ సీరియల్గా ఎంపికైంది. దాని తరఫున అరవింద్ గారు వేదిక వచ్చి సత్కారం అందుకోవాలి. వారి పక్షాన వంశీకృష్ణ గారిని సత్కారాన్ని అందుకోవడానికి పంపించారు. వారిని ముందుకు వచ్చే సత్కారాన్ని స్వీకరించవలసిగా కోరుతున్నాం. శ్రీ వంశీకృష్ణ. జెమిని టీవీ ద్వారా ప్రసారం అవుతున్న మమతల కోవెల సీరియల్ను ఉత్తమ సీరియల్ గా పరిగణించి శ్రీ వంశీకృష్ణ గారిని అవార్డు స్వీకరించవలసిందిగా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
ఇవన్నీ రన్నింగ్ సీరియల్స్. ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న మనసు మమత సీరియల్ పక్షాన దీప్తిరెడ్డి గారిని సత్కారం అందుకోవడానికి స్వాగతిస్తూ ఉన్నాం. దీప్తిరెడ్డి గారి బదులుగా శ్రీ జయంపు కృష్ణ గారిని వేదికపైకి వచ్చి ఈ అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఈటీవీ ద్వారా ప్రసారం అవుతున్న మనసు మమత సీరియల్ను ఉత్తమ సీరియల్గా నిర్ణయించి శ్రీ జయంపు కృష్ణ గారిని వేదికపైకి వచ్చి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జీటీవీ పసుపు కుంకుమ ఉత్తమ సీరియల్గా ఎంపికైంది. ఆ ప్రతినిధి పక్షాన విఖ్యాత నటులు శ్రీ నారాయణరావు గారు సత్కారం అందుకుంటారు. జీటీవీ ద్వారా ప్రసారం అవుతున్న పసుపు కుంకుమ సీరియల్ను ఉత్తమ సీరియల్గా నిర్ణయించి అవార్డును స్వీకరించడానికి శ్రీ నారాయణరావు గారిని కోరుతున్నాము. ప్రముఖ నటులు చలనచిత్ర నటులు శ్రీ నారాయణరావు గారు. ప్రభాకర్ బదులు వాళ్ళ కజిన్ వచ్చారు. ఈ అవార్డు అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినే నాగేశ్వరరావు గారికి ఆయనకు అందజేస్తున్నాను. వారిది అవార్డు. అన్నా చెల్లెలు ఉత్తమ సీరియల్గా ఎంపికైంది. ప్రభాకర్ గారిని వేదిక అందుకోవడానికి స్వాగతిస్తూ ఉన్నాం. వారి ప్రతినిధి ఉన్న వేదిక మీదకి రావాల్సిందిగా మనవి. ప్రభాకర్ గారి పక్షాన వాళ్ళ తరఫున ఎవరు వచ్చారన్నారు. నెక్స్ట్ దూరదర్శన్లో టెలికాస్ట్ అవుతున్న శాస్త్ర ఉత్తమ టీవీ ఫీచర్గా ఎంపికైంది. సప్తగిరి ఛానల్లో శాస్త్ర ఉత్తమ టీవీ ఫీచర్గా ఎంపికైంది. దాని నిర్వాహకురాలు దూరదర్శన్ అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ యార్లగడ్డ శైలజ గారు పురస్కారం అందుకుంటున్నారు. అనేక మార్లు నంది పురస్కారాలు కూడా అందుకున్న శైలజ గారు అత్యుత్తమైనటువంటి ఇతివృత్తాలతోటి అనేక ఫీచర్స్ దూరదర్శన్ ద్వారా వారు అందించడం జరిగింది. ఆ కృషికి గుర్తుగా నిర్ణాయక సంఘం ఎంపిక చేసింది 2012 టీవీ పురస్కారాలకి. ఉత్తమ దర్శకులు శ్రీ వివి వరాంజనేయులు గారు చిన్నకోడలు సీరియల్కి గాను. జీటీవీ ద్వారా ప్రసారం అవుతున్న చిన్న కోడలు సీరియల్కు ఉత్తమ దర్శకత్వం వహించిన శ్రీ వివి వరాంజనేయులు గారిని ఉత్తమ దర్శకుడిగా నిర్ణయించి వారిని అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉత్తమ కెమెరామెన్ గోరింటాకు గాను శ్రీ నరసింహారెడ్డి గారు. గోరింటాకు సీరియల్ కు అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందించిన శ్రీ కె నరసింహారెడ్డి గారిని ఉత్తమ కెమెరామెన్ గా నిర్ణయించి అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉత్తమ సంగీత దర్శకులు శ్రీ ఎంవికే మాలిక్ గారిని వేదికపైకి వచ్చి అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జీటీవీ ద్వారా ప్రసారం అవుతున్న చిన్న కోడలు సీరియల్ కు వినసొంపైన బాణీలను సుస్వరాలను సమకూర్చిన శ్రీ ఎంవికే మాలిక్ గారిని ఉత్తమ సంగీత దర్శకులుగా నిర్ణయించి వారిని వేదికపైకి వచ్చి అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మావి చిగురు సీరియల్ కు ఉత్తమ కూర్పును అందచేసిన శ్రీ నరేష్ గారిని ఉత్తమ ఎడిటర్ గా నిర్ణయించి అవార్డు స్వీకరించడానికి వారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. నరేష్ తర్వాత కృష్ణకౌశిక్ రాలేదు, సుహాసన్ రాలేదు, గోపరాజు విజయ్. నెక్స్ట్ గోపరాజు విజయ్ చదువు. ఉత్తమ హాస్య నటుడు శ్రీ గోపరాజు విజయ్.
ఈటీవీ ద్వారా ప్రసారమవుతున్న పుత్తడి బొమ్మ సీరియల్లో అద్భుతమైన హాస్యరసాన్ని పండించి ఆ పాత్రకే వన్నె తెచ్చిన ప్రముఖ నటులు శ్రీ గోపరాజు విజయ్ గారిని ఉత్తమ హాస్య నటుడు అవార్డు స్వీకరించడానికి వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఉత్తమ ప్రతినాయకుడు అభిషేకం టీవీ సీరియల్కు గాను శ్రీ అజయ్ ఘోష్ ఎంపికయ్యారు. వారి కుమారుడు వచ్చి ఈ అవార్డును అందుకోవాల్సిందిగా మనవి. వారి తనయుడు శ్రీ అపురూప్ గారిని వచ్చి ఈ అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బాబాయ్ బాబాయ్ ఉత్తమ ప్రతినాయకి శ్రీమతి లావణ్యలహరి. ఈటీవీ ద్వారా ప్రసారం అవుతున్న అంతఃపురం సీరియల్లో ప్రతినాయకి పాత్రకు అద్దం పట్టి తనకు తానే సాటిగా నటనను ప్రదర్శిస్తున్న శ్రీమతి లావణ్య లహరి గారిని ఉత్తమ ప్రతినాయకి అవార్డును స్వీకరించడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఉత్తమ క్యారెక్టర్ నటుడు పసుపు కుంకుమ సీరియల్కు గాను ఎంపికైన శ్రీ జి నారాయణరావు గారు ఇప్పుడు సత్కారం అందుకోవాల్సిందిగా మనవి. సీనియర్ కళాకారులుగా అనేక చలనచిత్రాల్లో అత్యుత్తమైనటువంటి పాత్రలు ధరించి ఇటీవలి కాలంలో టీవీ మాధ్యమం ద్వారా మనందరికీ మరింత చేరువైన జి నారాయణరావు గారు ఉత్తమ క్యారెక్టర్ నటులుగా అవార్డు అందుకుంటున్నారు. ఉత్తమ క్యారెక్టర్ నటి శ్రావణి సుబ్రహ్మణ్యానికి గాను శ్రీమతి పి మధుమణి గారు పురస్కారం అందుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మధుమణి గారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత శ్రీ సాయి మాధవ్ బుర్రా. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత శ్రీ సాయి మాధవ్ బుర్రా. ఈటీవీ ద్వారా ప్రసారమవుతున్న పుత్తడి బొమ్మ సీరియల్కు అద్భుతమైన కథాగమనాన్ని అందించిన శ్రీ బుర్రా సాయి మాధవ్ గారిని ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉత్తమ కథా రచయితగా మనసు మమత రచయిత శ్రీ అనిల్ కుమార్ పురస్కారం అందుకుంటారు. ఇప్పుడు ఈటీవీ ద్వారా ప్రసారం అవుతున్న మనసు మమత సీరియల్కు అద్భుతమైన కథను అందించిన శ్రీ అనిల్ కుమార్ గారిని ఉత్తమ కథా రచయిత అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉత్తమ సంభాషణల రచయిత ఉత్తమ మెయిల్ యాంకర్ కేటగిరీలో గడసరియత సొగసరి కోడలు యాంకర్ ప్రదీప్ గారు పురస్కారం అందుకుంటారు. ఇప్పుడు శ్రీ ప్రదీప్. ఉత్తమ ఫిమేల్ యాంకర్ తెలుగు తోటకు గాను శ్రీమతి వేజూరి క్రాంతి పురస్కారం అందుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. క్రాంతి గారు. తెలుగు తోట కార్యక్రమంలో అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందిస్తూ ఆ కార్యక్రమానికే వన్నె తెచ్చిన శ్రీమతి బేజూరు క్రాంతి గారిని ఉత్తమ ఫిమేల్ యాంకర్ అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉత్తమ గాయకులు డాక్టర్ బంటి. మొగలి రేకులు సీరియల్కు గాను ఎంపికైనటువంటి కళాకారులు డాక్టర్ బంటి గారు. జెమినీ టీవీ ద్వారా ప్రసారం అవుతున్న మొగలు రేకులు సీరియల్లో తన గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరిస్తున్న డాక్టర్ బంటి గారిని ఉత్తమ గాయకుడు అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ఉత్తమ గాయని అలకనంద గారు అపరంజి సీరియల్కు గాను ఎంపికయ్యారు. డాక్టర్ బంటి గారి సోదరి
సోదరుడు సోదరి ఇద్దరు ఒకే మారు పురస్కారం అందుకోవటం ఇది యాదృచ్ఛికమైన ఎంతో ఆనందదాయకమైనటువంటి విశేషం. మనస్ఫూర్తిగా మీ కరతాళధ్వనులతోటి వారిని అభినందించండి గట్టిగా. ఉత్తమ గేయ రచయిత బలభద్రపాత్రుని మధు గారు. జెమినీ టీవీ ద్వారా ప్రసారం అవుతున్న మమతల కోవెల సీరియల్కు అద్భుతమైన గేయాలను అందించిన ప్రముఖ గేయ రచయిత శ్రీ బలభద్రపాత్రుని మధు గారిని ఉత్తమ గేయ రచయిత అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. లలితంగా శ్రావ్యంగా శ్రవణ సుభగంగా ఉండేటువంటి అనేక మధుర గీతాలను అందించిన మధు గారు పురస్కారం అందుకుంటున్నారు ఉత్తమ గేయ రచయితగా. జ్యూరీ ప్రత్యేక ప్రశంస వనితా టీవీ గోల్డెన్ క్లాసిక్స్ వారికి దాదాపు 400 ఎపిసోడ్స్కు పైగా టెలికాస్ట్ అయ్యాయి. వారి ప్రతినిధిగా చల్లా భానుకిరణ్ గారిని పురస్కారం అందుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. భారతదేశపు మొట్టమొదటి మహిళా ఛానల్గా పేరు పొందిన వనితా ఛానల్కు ఆపాత మధురాలుగా చెప్పుకోబడే గోల్డెన్ క్లాసిక్స్ను అందిస్తున్న వనితా ఛానల్కు మా అభినందనలు తెలియజేస్తూ ఆ కార్యక్రమం తరపున శ్రీ చల్లా భానుకిరణ్ గారిని అవార్డును స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. జ్యూరీ వారి ప్రత్యేక ప్రశంసలో మరొకరు TV9 మంత్రనగరి జలపతి గారు. వారి పక్షాన చంద్రమౌళి గారు పురస్కారం అందుకుంటారు. ప్రముఖ నటీనటులను సాంకేతిక నిపుణులను వివిధ రంగాలలో నిష్ణాతులైన చలనచిత్ర ప్రముఖుల యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పే వైవిధ్య భరిత కార్యక్రమం మంత్రనగరికి జ్యూరీ ప్రత్యేక ప్రశంస పురస్కారం అందజేస్తున్నాము. TV9 ద్వారా ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రశంస పురస్కారం స్వీకరించడానికి శ్రీ జలపతి గారిని శ్రీ చంద్రమౌళి గారిని ఈ అవార్డును స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. వారి తరపున శ్రీ బద్రి గారు ఈ అవార్డును స్వీకరిస్తున్నారు. వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాము. సంఘటన ఒక గ్రామంలో కానీ నగరంలో కానీ దేశంలో కానీ విదేశంలో కానీ జరిగినప్పుడు ఆ సంఘటన వివరాలను శ్రవ్య రూపంలోనూ దృశ్య రూపంలోనూ మేళవించి మన కనులకు హత్తుకునే విధంగా వార్తల రూపంలో చదివి ఆ సంఘటనలు మన కళ్ళ ఎదుటే జరిగాయా అన్న భావన ప్రేక్షకులకు టీవీ వార్తల ద్వారా చదివి వినిపించి ఎందరో ప్రేక్షకుల మన్ననలు పొందిన మన టీవీ న్యూస్ రీడర్స్ కు ఇప్పుడు అభినందన సత్కార కార్యక్రమం. తొలుత TV9 బద్రి గారు పురస్కారం అందుకోవడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. బద్రి గారు. జెమినీ న్యూస్ రీడర్ శ్రీ కె సురేష్ గారు ఇప్పుడు పురస్కారం అందుకుంటారు. సురేష్ గారు. స్వాతి మైత్రి ఎన్టీవీ నుండి సత్కారం అందుకుంటారు. ఎన్టీవీలో న్యూస్ రీడర్ స్వాతి మైత్రేయి పురస్కారం అందుకోబోతున్నారు. సభకు ముందు సంగీత విభావరిలో కూడా చక్కగా 2 పాటలు పాడిన గాయని కూడా కావడం ఎంతో ఆనందదాయకం. స్వాతి గారికి అభినందనలు. మౌనంగా వీక్షించే కంటే మనస్ఫూర్తిగా మీ కరతాళంతో అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాం. విజిత. తదుపరి సత్కారం కుమారి విజిత TV5. విజిత పురస్కారం అందుకుంటున్నారు TV5 పక్షాన. తర్వాత సాక్షి న్యూస్ రీడర్ శ్రీ VLN కుమార్ పురస్కారం అందుకోవడానికి ముందుకు స్వాగతిస్తూ ఉన్నాం. సాక్షి న్యూస్ రీడర్ శ్రీ VLN కుమార్.
భోగేంద్రనాథ్. తదుపరి సత్కారం మహా టీవీ నుండి శ్రీ భోగేంద్రనాథ్. శ్రీ భోగేంద్రనాథ్ ఉత్తమ న్యూస్ రీడర్గా పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ రీడర్ శ్రీమతి కె విజయ చంద్రిక పురస్కారం అందుకోవడానికి ముందుకు స్వాగతిస్తూ ఉన్నాం. విజయ చంద్రిక గారు. విజయ చంద్రిక గారు. తదుపరి సత్కారం ఐ న్యూస్ ఛానల్ నుండి హిమబిందు గారికి. జీ 24 గంటలు న్యూస్ రీడర్ శ్రీరామ్ గారు పురస్కారం అందుకోవడానికి ముందుకు స్వాగతిస్తూ ఉన్నాం. శ్రీ శ్రీరామ్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నుండి టి సరిత గారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉత్తమ న్యూస్ రీడర్గా స్టూడియో ఎన్ నుంచి కృష్ణవేణి గారు ఎంపికయ్యారు. వారి పక్షాన అనిల్ గారు పురస్కారం స్వీకరిస్తారు.